అదే నమస్కారం. విజయ్ ప్రమాణ స్వీకారం కాకుండా ఇన్ని రోజులు ఆగడానికి కారణం ఏంటి అన్నప్పుడు అతను సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాది, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి గవర్నర్ని అడగాల్సింది. ఆ మూమెంట్లో ఏం చేశాడు, వెళ్ళి ఈ కాంగ్రెస్ కూడా మాకు సపోర్ట్ ఇచ్చారు, గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. గవర్నర్ ఏమన్నారు, 118 సీట్లు కదా కావాలి, ఇప్పుడు మీకు 113 ఉన్నాయి, ఒకటి తగ్గిస్తే 112 ఉంటే మరి ఎలా ఏంటి అన్నప్పుడు, సరే మీదే కూడా సపోర్ట్ తీసుకుని రా, అప్పుడు నేను వస్తాలే అని చెప్పి ప్రమాణ స్వీకారం అని చెప్పేసి గవర్నర్ అన్నాడు. దానికోసం 3-4 రోజులు కింద మీద పడ్డాడు. అందరూ అంటున్నది ఏంటండి, సింగిల్ లార్జెస్ట్ పార్టీ కదా, నువ్వు అక్కడ వెళ్తే సరిపోయేది కదా, మీ పార్టీ ఎమ్మెల్యేలను పట్టుకెళ్ళి కాంగ్రెస్ ఎందుకు తీసుకెళ్ళావు అన్నారు. అలా తీసుకెళ్ళే కారణం ఎవరు తెలుసా, అథవా అర్జున్ అని చెప్పేసి ఆ లాటరీ కింగ్ ఎవరు ఉన్నారు చూసారా తమిళనాడులో, పేట్రియాట ఎవరో పేటర్న మ్యాటర్న ఎవరో వాళ్ళ అల్లుడు అథవా అర్జున్. ఆల్రెడీ అతను గెలిచాడు, ఖచ్చితంగా మంత్రి పదవి కూడా వచ్చింది. మేబీ విజయ్ అతను బాగా గట్టిగా నమ్మాడు. సెంగొట్టేన్ అని చెప్పేసి ఉన్నాడు. ఇతను మొన్నటి వరకు అయితే అన్నా డిఎంకే అనుకుంటా, వాళ్ళకి కొన్ని దశాబ్దాల పాటు ద బెస్ట్ వేలో వాళ్ళకి ఆయన సేవలు అందించున్నాడు. బట్ మొన్న ఇక 6 నెలల క్రితం 1 year బ్యాక్ వెనక్కి వచ్చాడు. ఇంకా అతని సేవలు వినియోగించుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు అని చెప్పేసి. ఈ సెంగొట్టేన్ వచ్చేసి ఈడకి వచ్చాక విజయ్ బాగానే అగ్రతాంబూలం ఇచ్చాడు. అయితే ఈ సెంగొట్టేన్ ఆల్రెడీ చెప్తున్నాడట, వద్దు కాంగ్రెస్ కలుపుకొని పోవటం కాదు, మీరు ఒక్కలే వెళ్ళండి అని. కాదు కూడా సపోర్ట్ ఇస్తే ఎందుకు చెప్పొద్దని చెప్పేసి తీసుకెళ్ళారు. చివరికి ఏమైంది, కంపు అయింది. సో వీడికి ఇంటెన్షన్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం రాజ్యాంగబద్ధంగా ఏదైనా చేస్తున్నా, చట్టబద్ధంగా ఏదైనా చేస్తున్నా, ఈజీగా పని అవ్వాలి అన్నప్పుడు మార్గాలు ఏమున్నాయో చూసుకోండి. వేరే సపోర్ట్ తీసుకుంటాం అన్నప్పుడు ఆ సపోర్ట్ ఫుల్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. మొత్తానికి విజయ్కున్న గండలని తప్పిని రేపు ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఈలోపు అడ్డుపడింది ఎవరు అన్నా, ఈలోపు అడ్డుపలేసింది ఎవరన్నా, అంత సవ్యంగా జరిగేదానికి ఓవర్ యాక్షన్ ఎవరైనా చేశారన్నా అథవా అర్జున్ ఈ టీవీకేలో ఉన్నట్టు మహానుభావుడు.